అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వయసు ఇప్పుడు 80 ఏళ్లకు చేరువలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పదవిలో ఉన్న ఆయన ఆరోగ్యంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. న్యూయార్క్ మ్యాగజైన్ ప్రచురించిన తాజా కథనం ప్రకారం ట్రంప్ తన ఆరోగ్యం కంటే కూడా తాను చనిపోయిన తర్వాత ప్రపంచం తనను ఎలా గుర్తుంచుకుంటుంది అనే లెగసీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారట. శ్వేత సౌధంలో ఆయన కట్టిస్తున్న కొత్త బాల్ రూమ్ కూడా అందులో భాగమేనని సన్నిహితులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఆయన జ్ఞాపక శక్తి, శారీరక దృఢత్వంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ బృందం ఆయనను ఒక సూపర్ హ్యూమన్ గా అభివర్ణిస్తోంది. సాధారణ మనుషుల కంటే ఆయనకు ఎక్కువ ఓపిక, శక్తి, అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నాయని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ పేర్కొన్నారు. కానీ లోపల జరుగుతున్న కథ వేరేలా ఉంది. ఇటీవలి ఇంటర్వ్యూలలో ట్రంప్ తన తండ్రికి ఉన్న అల్జీమర్స్ వ్యాధి పేరును కూడా గుర్తు తెచ్చుకోలేక ఇబ్బంది పడ్డారు. అలాగే కేబినెట్ సమావేశాల్లో ఆయన నిద్రపోతున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ తాను నిద్రపోవడం లేదని, కేవలం కళ్లు మూసుకుని వారు చెప్పేది వింటున్నారని సమర్థించుకుని చర్చనీయాంశంగా మారారు. అలాగే ట్రంప్ శారీరక మార్పులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేతుల వెనుక భాగంలో తరచూ కనిపిస్తున్న కమిలిన గుర్తులు, వాచిన కాళ్లు వంటివి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంకేతాలని నిపుణులు భావిస్తున్నారు. అయితే అతిగా కరచాలనం చేయటం వల్ల ఆ గుర్తులు వస్తున్నాయని వైట్ హౌస్ సమర్థించుకుంటోంది. గుండె ఆరోగ్యం కోసం వైద్యులు తక్కువ డోసు ఆస్పిరిన్ సూచించినా ట్రంప్ మాత్రం తాను నమ్మే సెంటిమెంట్ ప్రకారం 325 మిల్లీగ్రాముల అధిక డోస్ ఆస్పిరిన్ తీసుకుంటున్నారట. గతంలో తాను చేయించుకున్నది ఎంఆర్ఐ స్కాన్ అని చెప్పిన ట్రంప్ ఆ తర్వాత అది కేవలం సిటీ స్కాన్ అని ఒప్పుకోవడం ఆయన అయోమయ స్థితిని సూచిస్తోందని విమర్శకులు అంటున్నారు. తన తండ్రి ట్రంప్ మరణం గురించి ఆలోచించడానికి ఇష్టపడడు అని, భవిష్యత్తు కంటే వర్తమానంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారని ఎరిక్ ట్రంప్ చెప్పారు. ఇప్పుడు సాధించే విజయాల గురించి ఆలోచించడానికి మొగ్గు చూపుతారని తెలిపారు. అందుకే వైట్ హౌస్లో తన గుర్తుగా నిలిచిపోయే భారీ భవన నిర్మాణాలు, చారిత్రాత్మక ఒప్పందాలపై డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెడుతున్నారు. తన జుట్టుకు రంగు వేయడం మానేసి సహజమైన తెలుపు రంగును అంగీకరిస్తున్న ట్రంప్ వయసు పైపడుతున్నా సరే తన అధికారాన్ని, ఇమేజ్ను కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద, శక్తివంతమైన నేతగా మిగిలిపోవాలన్నదే ఆయన అంతిమ లక్ష్యంలా కనిపిస్తోంది.